కామెడీ నవ్వుతూనే ఉన్నాం అనమాట. ఎండింగ్లో ఆ ఎమోషనల్ సీన్స్ అనేది తండ్రి కొడుకుల మధ్యలో బాండింగ్ అనేది చాలా అంటే చాలా మంచిగా అనిపించింది, చాలా బాధగా అనిపించింది మాకు కూడా. కానీ ఈ సినిమా మొత్తం ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న, నిజంగా వేరే లెవెల్ ఉంది. సుహాస్ అన్న యాక్టింగ్ అయితే అసలు నిజంగా వేరే లెవెల్ చేసి నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. యాక్టింగ్ అయితే తన పర్ఫార్మెన్స్ అయితే అసలు మామూలు పర్ఫార్మెన్స్ కాదు. మళ్ళీ మన శివాని గారి పర్ఫార్మెన్స్ కూడా నిజంగా వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కానీ, వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ కానీ, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మాటలు కానీ, డైలాగ్స్ కానీ అదంతా చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది చూడన్న, నిజంగా థియేటర్ మొత్తం అసలు దద్దరిల్లిపోతుంది అనమాట ఇంటర్వెల్కి. మామూలుగా కాదు, అసలు బిజినెస్ అంటారు కదా, నేను కూడా ఈ బిజినెస్ ఏంటా అని చెప్పి చూస్తాను. సెకండ్ హాఫ్ వచ్చేసి ఫాదర్ సెంటిమెంట్, కొడుకు ఎలా ఉండాలి, తండ్రి కొడుకుని ఎలా పెంచాలనేది చాలా బాగా చూపించారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, కామెడీ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరు చూడండి, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అండి. థ్యాంక్ యూ. చెప్పలేదు, ట్రైలర్ చెప్పలేదు, బిజినెస్ ఏంటని ఈ సినిమాలో రావడం జరిగింది. నిజంగా బిజినెస్ ఉంటే నిజంగా చాలా చాలా బాగా అనమాట. ఏ బలమత్తు మూవీ, చాలా బలం ఉన్న సినిమా, మంచి హిట్ కొట్టే సినిమా అని చెప్పొచ్చు. చాలా మంది హీరో సుహాస్ గారు, డైరెక్టర్ గోపి గారు ఇంత మంచి స్టోరీని తీసుకోవడం చాలా బాగుంటుంది. కామెడీ చాలా ప్లస్ అని చెప్పొచ్చు సినిమాలో. అంటే ఏ కొడుకుకైనా సరే, ప్రపంచంలో ఏ కొడుకైనా సరే హీరో ఎవరంటే తండ్రి అనే మీనింగ్ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారన్నమాట. ఈ మధ్యన రాజకీయ నాయకులు ఎట్లా అంటే ఓటమి చేపలు ఉన్నట్టుగా ఉంటుంది మార్కెట్లో. సో ఆ పాయింట్ సినిమాకి చాలా అద్భుతంగా చూపించారని చెప్పొచ్చు. క్లైమాక్స్ సీన్ అయితే ఏడ్పించాడు భయ, నిజంగా గోపి చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ శివాని గారు లిటిల్ ఆర్ట్స్ ఎంత అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో అంతా మించి చేశారని చెప్పొచ్చు. సుదర్శన్ గారు కానీ, అజయ్ ఘోష్ గారు కానీ, మెయిన్గా క్వశ్చన్ మాట్లాడుకోవాలి, నరేష్ గురించి మాట్లాడుకోవాలి. తను వచ్చినప్పుడు ప్రతి సినిమా చాలా బాగుంది అన్నమాట. సో వాట్ పర్ఫార్మెన్స్, పీక్ పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది. నిజంగా చూసుకున్నట్టయితే ఈ సినిమాలో ఫస్ట్ ఏంటంటే హీరో యాక్టింగ్ కానీ పక్కనున్న కంపెనీ మాత్రం ఫ్రెండ్గా చాలా నిలదీసే సినిమా మాత్రం వేరే లెవెల్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ లాడ్జ్ అని చాలామంది ఏ ఉపాధి లేకుండా బయట చేస్తున్న సిచ్యువేషన్ ఆ సినిమా రూపంలో చూపించారు కదా, అది మాత్రం నాకు చాలా బాగుంది. ఈ సినిమా ద్వారా బయట ఉన్న కొంతమంది యూత్ అయినా, ఆడవాళ్ళైనా ఎవరైనా సరే కొంతమంది మాట్లాడని చెప్పి కోరుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కూడా కొంతమంది పడి కూడా సినిమాలో తెలియజేయమండి. నెక్స్ట్ ఏంటంటే ఫాదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. ఏ తండ్రి అయినా సరే తప్పు చేయడు, దయచేసి అర్థం చేసుకుని తండ్రికి చేయండి. నెక్స్ట్ ఏంటంటే హీరోయిన్ యాక్టింగ్ మాత్రం సూపర్. ఆ సాంగ్స్ ఇంకా కొంచెం సాంగ్స్ ఉంటే బాగుంది అనిపించింది. సినిమా మాత్రం వేరే. దయచేసి అందరూ ఫ్యామిలీతో మెయిన్ ఫాదర్ రిలేషన్, కొడుకు రిలేషన్ వచ్చి సినిమా చూస్తే మాత్రం చాలా బాగుంది. సినిమా చూస్తున్నాం. ఫస్ట్ హాఫ్ అంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నరేష్ గారు కామెడీ కానీ, వెన్నెల కిషోర్ గారు కామెడీ కానీ హిలేరియస్గా అవుతారనమాట. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అసలు బ్లాక్ బాస్టర్ అనమాట. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్కి ఎంటర్టైన్మెంట్తో పాటు లాస్ట్లో క్లైమాక్స్కి అందరూ ఏడుస్తారనమాట. థియేటర్ నుంచి వచ్చేటప్పుడు అంత ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అసలు ప్రతి ఒక్క కొడుకు తండ్రి కలిసి చూడాల్సిన సినిమా. అలాగే యూట్యూబ్ కావాల్సిన కంటెంట్ కూడా చాలా బాగుంది. ఇక ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాల్సిందే కదా, వాళ్ళు కంటెంట్ మంచి కంటెంట్తో వస్తారు, బ్లాక్ బాస్టర్ కొడతారు. ఈ సినిమా కూడా మంచి బ్లాక్ బాస్టర్ కొట్టారనమాట. సో ఈ సినిమా ఎంత రేంజ్కి వెళ్ళితో రేపటి నుంచి తెలిసింది. చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆడియన్స్ చూడాల్సిన సినిమా అంట, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. థియేటర్కి వెళ్ళి చూడండి. బ్లాక్ బాస్టర్ మూవీ ఏ బలవత్.